మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ఇదే నాటుకోడిగుడ్డు. ఈ నాటుకోడిగుడ్లో పోషకాలు ఎక్కువ, ఇది తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది దీనికి సంబంధించి అడుగుతూ ఉన్నారు. అంటే ఈ నాటుకోడిగుడ్డు, బాయిలర్ గుడ్డు రెండిట్లో తేడాలు ఏమిటి, అసలు నిజాలు ఏమిటి, ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, మామూలుగా కోడిగుడ్డు అనడంతోనే మనకి ఏం గుర్తుకొస్తుంది? దీంట్లో బోల్డ్ అన్ని పోషక పదార్థాలు ఉంటాయని, ప్రోటీన్లు ఉంటాయని, అలాగే మెయిన్గా కోలిన్ ఇలాంటివన్నీ ఉంటాయని అందరికీ తెలిసిందే. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని రికమెండ్ చేస్తూ ఉంటాం. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, గర్భిణీలు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఒక గుడ్డు తినటం వల్ల 70 నుంచి 80 క్యాలరీలు అందుతాయి. అలాగే ప్రోటీన్లు దీంట్లో ఎక్కువ, అలాగే కొవ్వు కూడా దీంట్లో ఉంటుంది. మెయిన్గా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు ఈ కొవ్వు ద్వారా కరిగి శరీరానికి అందుతాయి. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉంటాయి. దీంట్లో అరుదైనటువంటి పోషకాంశాలు ఉంటాయి. ఫాస్ఫరస్సు, ఐరన్, సెలీనియం, ఐరన్, జింక్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరం, శరీరానికి బాగా మేలు చేస్తాయి. అయితే చాలామంది చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే, ఈ బాయిలర్ కోడిగుడ్డు కంటే కూడా ఈ నాటు కోడిగుడ్డు మంచిదా అని చాలామందికి అభిప్రాయం ఉంది. దీని గురించి కొంచెం మంది తెలుసుకోవాలి. ఇలాగా ఎక్కువ మంది బాయిలర్ కోళ్ళకు బదులుగా నాటు కోడిగుడ్లు తినడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే నాటు కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచివని, వాటిని తినడం వల్ల సరైన పోషకాలు మన శరీరానికి అందుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ బాయిలర్ గుడ్డుతోటి పోలిస్తే నాటుగుడ్డుకి బాగా దాదాపు డబల్ ద రేట్ పెట్టి దీన్ని నాటుకోడి గుడ్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ కోడిగుడ్ల విషయంలో నాటు కోడిగుడ్లలో ఎక్కువ శాతం పోషకాలు, ప్రోటీన్లు దొరుకుతాయని, లేకపోతే బాయిలర్లో తక్కువ ఉంటాయని అనుకోవటం అపోహ. అంటే సాధారణ గుడ్డు, నాటు కోడిగుడ్డు రెండూ కూడా నిజానికి రెండిట్లోనూ ఒకే రకమైన పోషకాలు ఉంటాయి. కాకపోతే ఈ బాయిలర్ కోడిగుడ్లలో ఏంటంటే సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లో పోషకాలు, దాంట్లో వైటమిన్లు కాస్త ఎక్కువ అందుతాయి. కానీ పోషకాల పరంగా రెండిట్లోనూ ఒకటే రకమైనటువంటి పోషకాలు, పోషకతత్వాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ పెద్దగా తేడా ఉండదు. ఎగ్ లోపల ఉండేటటువంటి ఆ పచ్చసొనలో ఎక్కువ సంఖ్యలో, అంటే ఎక్కువ మొత్తాలలో కొవ్వు ఉంటుంది. అలాగే శరీరానికి అవసరం కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అయితే దీంట్లో మాంసాహారం అనేది ఉండదు. కోడిగుడ్డు తెల్లసొన, దీంట్లో ఎక్కువగా ఈ ప్రోటీన్ అనేది అందుతుంది. పచ్చసొనలోనేమో ఫ్యాట్ అనేది మనకి శరీరానికి అందుతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నాటుగుడ్డుకి బాయిలర్ గుడ్డుకి అసలైన తేడా ఏమిటి, ఇది తెలుసుకోవాలి. కోళ్ళు పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత 6 నెలల కాలం నుంచి ఈ ప్రతిరోజు కూడా 2 రోజులకు ఒక గుడ్డు పెడుతూ ఉంటాయి. 6 months నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు కూడా రోజుకి ఒక గుడ్డు పెడుతూ ఉంటాయి. కోడి పుంజుతో కలవకపోయినా కానీ గుడ్డు పెట్టే విధానాన్ని అన్ఫర్టిలైజర్ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికేటటువంటి ఎగ్స్ చాలా వరకు ఇవే. సాధారణ కోడిగుడ్లు తెలుపు రంగులో ఉంటే, నాటు కోడిగుడ్లు కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంటాయి. సాధారణ గుడ్డుతో పోలిస్తే ఈ నాటు కోడిగుడ్డు కొద్దిగా సైజులో చిన్నగా ఉంటాయి. అయితే రెండిట్లోనూ చెప్పుకున్నట్టుగా ఒకే రకమైనటువంటి ప్రోటీను, ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఈ నాటు కోడిగుడ్లు ఇవి ఎక్కువ ఉంటాయనుకోవటం పొరపాటు. కాబట్టి దానికి నాటుకోడి గుడ్డుకి మరీ ఎక్కువ ధరించి కొనటం కూడా అనవసరం. అయితే ఇంకొక చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అదేమిటంటే, చాలామంది గుడ్డు అంటుందని భయపడుతూ ఉంటారు. ఏమిటి, ఇలాంటి గుడ్లతోటి గుండె జబ్బులు వస్తాయని. అయితే ఇది ఎంతవరకు నిజం, ఇది కూడా తెలుసుకోవాలి. నిజానికి రోజుకి ఒక గుడ్డును తీసుకుంటే ఈ వెయిట్ అనేది అదుపులో ఉంటుంది. అల్పాహారంగా కూడా ఈ ఎగ్ అనేది ఒక చక్కటి ఐటమ్. కోడిగుడ్డుని తరచూ తీసుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే పెరిగే పిల్లలకి రోజుకు ఒక గుడ్డు తినిపిస్తూ ఉండడం మంచిది. ఈ గుడ్డు లోపల ఉండే ఐరన్ శరీరం లోపలికి వేగంగా విలీనం అవుతుంది. గర్భిణీలు, అలాగే బాలింతలు, వీళ్ళకి ఈ కోడిగుడ్డు ఇవ్వటం, బాయిల్డ్ ఎగ్ ఇవ్వటం అనేది మంచిది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఇది కాపాడుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా ఈ కోడిగుడ్డు అనేది మీకు ఉపయోగపడుతుంది. గుడ్డులో వైటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇలాగా ఈ గుడ్డు తినటం ద్వారా అనేక ఉపయోగాలు. అయితే ప్రత్యేకంగా
నాటుకోడి గుడ్డే తినాలని లేదు, మీకు ఏది అనువుగా ఉంటే దాన్ని తినొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు ఈ అప్లోడ్ అవ్వడంతో నా విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.